కానీ ఏది చేసినా సంపూర్ణంగా చేయాలి కదా. ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూనైనా లేదా ఈ శ్లోక భావాన్ని కూడా తెలియచేస్తాను ప్రేక్షకులకి. ఆ శ్లోక భావాన్ని మనసులో ఉచ్చరించుకుంటూనైనా కానీ చేయవచ్చు. ఏమా శ్లోకము అనంటే, కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ విచరంతి జీవాః దృష్ట్వా ప్రదీపన్ నచ జన్మ భాగినః భవంతు నిత్యం స్వపచాహి విప్రాహ అని చెప్పబడి ఉంది. అంటే ఏంటి? ఈ యొక్క దీప ప్రజ్వలన చేస్తున్నప్పుడు ఈ సృష్టిలోని సమస్త ప్రాణులు అంటే కీటకములు, క్రిములు, అలాగే జలచరములు, అంతరిక్షంలో ఉన్నటువంటి తిరిగేటువంటి పశుపక్షాదులు, అలాగే సమస్త మానవులు కూడా ఈ దీప ప్రజ్వలన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు. ఈ దీప ప్రజ్వలన చేసిన తర్వాత ఉత్తర క్షణమే ఆ పుణ్య ఫలితం కూడా వాళ్ళు కూడా పొందుగాక అని చెప్పబడి ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క దీప